ప్రభువు నామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ దినము మనము యాకోబు యొక్క చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క చరిత్రను మనం తెలుసుకొని మనం ముందుకెళ్దాం. ఇస్సాకు భార్య, ఆమె బహు సౌందర్యవతి, వినయము సంపన్నురాలు. ఆ దంపతులు ఏశావు యాకోబు యొక్కను ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో యాకోబు చిన్నవాడు. యాకోబు అన్న మాటకు మోసగాడని అర్థము. రెబెకా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భములోని శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడు కొనసాగారు. ఈ సంగతి గమనించిన రెబెకా దేవుణ్ణి ప్రార్థించింది. దేవుడు ఆమెతో ఇలా అన్నాడు, నీ గర్భములో 2 జనపదాలున్నాయి, ఒకదానికంటే మరొకటి బలిష్టమైనది, ఎక్కువగా వృద్ధి చెందుతుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. యాకోబు ఏశావు యొక్క మడమ పట్టుకొని పుట్టాడు. ఏశావు ఎర్రనివాడు, శరీరమంతా రోమములు గలవాడు. అతడు అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడి జీవితం గడిపేవాడు. యాకోబు పశువులు మేపుతూ గుడారంలో నివసిస్తుండేవాడు. ఒకసారి ఏశావు బాగా ఆకలి కొని వచ్చాడు. ఇంట్లో కలగూర వంటకం చేస్తున్న యాకోబును కొంత ఆహారం ఇమ్మన్నాడు. అందుకు యాకోబు ఆహారానికి బదులుగా తన అన్న జ్యేష్ఠత్వపు హక్కును అడిగి తీసుకున్నాడు. యాకోబు తండ్రి దీవించుట ఇస్సాకు ముసలివాడయ్యాడు. అతనికి ఏశావుపై ప్రేమ ఎక్కువ. అతడు ఒక దినము ఏశావును పిలిచి, నీవు ఒక జంతువును వేటాడి దాని మాంసము వండి నా కొరకు తీసుకొనిరా, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఎందుకంటే ఏశావు ఎప్పుడు కూడా తన తండ్రి అయినటువంటి యాకోబుకు ఎప్పుడు వేటాడి చక్కటి మాంసము తెప్పించి తినిపించేవాడు. దాన్ని బట్టి ఎక్కువ యాకోబు ఇస్సాకును ఏశావును ఎక్కువ ప్రేమించేవాడు. ఒకనాడు తండ్రి యొక్క మాట విని తాను వేటకు వెళ్ళాడు. ఆ సంగతి వినినటువంటి రెబెకా కూర తయారు చేసి యాకోబుకు ఇచ్చి పంపింది. అతడు తన చేతులకు మెడపైన మేక చర్మము కప్పింది. ఆమెకి యాకోబు అంటే ఎక్కువ ప్రేమ. యాకోబు కూరతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను ఏశావును నీకు మాంసం వండి తెచ్చాను, దేవుని దయ వల్ల నాకు వెంటనే ఒక జంతువు దొరికింది అని అన్నాడు. అతను మాటలు విన్న ఇస్సాకు యాకోబును తడిమి చూశాడు. శరీరము ఏశావుది, కానీ స్వరం మాత్రం యాకోబుదే అని అన్నాడు. ఇస్సాకు యాకోబును ఇలా దీవించాడు, నా కుమారుని సువాసన యెహోవా చేయని సువాసన వలె ఉన్నది. దేవుడు నీకు అధికమైన ధాన్యమును ద్రాక్ష రసమును ఇస్తాడు. జనులు నీకు దాసులుగా ఉంటారు. నీ బంధువులకు నీవు రాజువై ఉంటావు. నిన్ను శపించే వాళ్ళు శపించబడతారు, నిన్ను దీవించే వాళ్ళు దీవెనలు పొందుతావు అన్నాడు. యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏశావు అడవికి వెళ్ళి వేటాడి తెచ్చాడు. తాను పొందవలసిన తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను దీవించు అన్నాడు. అప్పుడు తన తండ్రి మనసులో చాలా బాధపడ్డాడు. ఒక దీవెనైనా ఇవ్వమని తండ్రిని బ్రతిమలాడాడు. అయితే ఇస్సాకు, నీవు కత్తి చేత బతుకుతావు, నీ నివాసము సారము లేనిదై ఉంటుంది, నీవు నీ తమ్మునికి దాసుడుగవుతావు అన్నాడు. ఏశావు యాకోబుపై చాలా కోపం పెంచుకున్నాడు. ఈ సంగతి గ్రహించిన తర్వాత రెబెకా తన కుమారుడు యాకోబును, ఇష్టపడేటువంటి యాకోబును పద్దనరాములో నుండి
తన సహోదరుడైనటువంటి లాబానునకు రహస్యంగా పంపివేసింది. యాకోబు తన మేనమామల ఊరికి పారిపోతున్నాడు. పొద్దు గుంగిన తర్వాత ఒక చోట నాగాడు. అతడు రాత్రిని తలగా దించుకొని నిద్రపోయాడు. నిద్రలో కూడా ఒక కల కన్నాడు యాకోబు. ఆ కలలో ఒక నిచ్చెన కనిపిస్తుంది, కానీ కొన మీద ఉంది. ఆ రెండవ కొన ఆకాశాన్ని తాకుతుంది. దేవదూతలు ఆ నిచ్చెనను ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. నిచ్చెనపై భాగంగా దేవుడు ఉన్నాడు. ఆయన యాకోబుతో ఎలా అన్నాడు, నిన్ను విడవను, ఎడవాయను. నీ సంతానాన్ని భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను. భూమి మీద వంశములన్నీ నీ మూలంగా ఆశీర్వదించబడతాయి. నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. నిన్ను ఈ దేశానికి మరలా రప్పిస్తాను. యాకోబు మెలకువ వచ్చింది. కలను గుర్తు చేసుకొని చాలా భయపడ్డాడు. ఈ స్థలము ఇది దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు. ఇది నిజంగా పరలోపుకు గవి ప్రవేశ ద్వారం అనుకున్నాడు. తాను తలగడగా వేసుకున్న ఆ రాతిని నిలబెట్టి దానిపై నూనె పోసి ఆ స్థలమునకు బేతేలు అనగా దేవుని మందిరము అని పేరు పెట్టాడు. నేను క్షేమంగా తిరిగి మరలా నా ప్రయాణమై నా తండ్రింటికి వస్తే యెహోవా నాకు దేవుడుగా ఉంటాడు. ఈ రాయిని దేవుని మందిరం అవుతుంది. దేవుడు నాకు ఇచ్చే సంపదలో 10వ భాగము దేవునికి అర్పిస్తాను అని ప్రమాణం చేసి హారాను దేశం వైపు సాగిపోయాడు. హారాను దేశంలో లాబాను ఇంటిలో యాకోబు తన మేనమామ లాబాను ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో అన్ని పనులు చేశాడు. లాబాను యాకోబునికి జీతము ఇస్తానన్నాడు. నా దగ్గర 7 సంవత్సరములు పనిచేస్తే నా కుమార్తెను నీకు భార్యగా చేస్తానన్నాడు. లాబాను పెద్ద కుమార్తె పేరు లేయా. ఆమె జబ్బు కండ్ల గలది. చిన్న కుమార్తె పేరు రాహేలు. చాలా అందమైనది, చాలా హుషారమైనది. అందుకని అందమైనది కనుక యాకోబు రాహేలును ప్రేమించాడు. ఆమెను భార్యగా పొందుటకై తన మామ దగ్గర 7 సంవత్సరాలు పనిచేశాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు పని చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత లాబాను పెద్ద విందు చేయించాడు. ఆ రాత్రి సమయంలో తన పెద్ద కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరికి పంపాడు. ఉదయాన్నే తన మామ చేసిన మోసం తెలుసుకున్నాడు. ఇలా ఎందుకు చేసావని తన మామ అయినటువంటి లాబానును యాకోబు నిలదీశాడు. అందుకు పెద్దమ్మాయి వివాహం చేయకుండా నేను చిన్నమ్మాయికి ఏ విధంగా వివాహం చేయగలను? మా దేశపు మర్యాద కాదు. నీవు చిన్నమ్మాయి కావాలంటే మరో 7 ఏళ్ళు నా దగ్గర కొలువు చెయ్యి అన్నాడు. యాకోబు చాలా దిగులు పడ్డాడు. అతను రాహేలును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మరో 7 సంవత్సరాలు తన మామ చెప్పిన విధంగా తన మామ ఇంట్లో కొలువు చేయటానికి రాహేలును ఇష్టపడ్డాడు కనుక పెళ్లి చేసుకోవటానికి మరి సిద్ధపడ్డాడు. ఈ విధంగా యాకోబు రాహేలును వివాహం చేసుకున్నాడు. యాకోబు లేయాను ద్వేషించాడు, రాహేలును ప్రేమించాడు. అయితే దేవుడు లేయాకు సంతానాన్ని ఇచ్చాడు. ఆమెకు 6 ఒకరు కుమారులు, ఒక కుమార్తె కూడా పుట్టింది. వారి పేర్లు రువేను, షిమియోను, లేవి, యోదా, ఇలకారు. జబులోను కుమార్తె పేరు దీనా. లాబాను లేయా దాసి అయిన జిల్ఫాను, రాహేలు దాసి అయిన బిల్హాను కూడా యాకోబుకు ఇచ్చివేశాడు. జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. బిల్హా కుమారులు దాను, సప్తాలి. రాహేలు చాలా కాలం వరకు సంతానం లేదు. తర్వాత ఆమెకు యోసేపు అను కుమారుడు పుట్టాడు. మామ కోరికపై యాకోబు ఇంకా 6 నెలల కొలువు చేశాడు. ఈ సమయంలో పొడలు చారలు ఉన్న మేకలను, నల్లని గొర్రెలను తన జీతంగా తీసుకుంటానని చెప్పాడు. అందుకు తన మామైనటువంటి లాబాను కూడా సమ్మతించాడు.
యాకోబు పశువులు నీళ్లు తాగు చోటల్లా చారలునున్న చీనారు జంగిపాలు చెట్ల సువ్వలను నాటాడు. అందువల్ల యాకోబు యొక్క పశువులు అత్యధికంగా వృద్ధి చెందాయి. అతడు మిక్కిలి ధనవంతుడయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న లాబాను కొడుకులు చాలా అసూయపడ్డారు. లాబాను కూడా ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంగతి గమనించిన యాకోబు తన యావదాస్తిని, తన భార్యలను, దాసీలను, పశువులను, గొర్రెలను వెంటబెట్టుకొని తన తండ్రి ఇంటనున్న కానాను దేశానికి బయలుదేరాడు. యాకోబు తన అన్న ఏశావు ఉంటున్న షేయీరు ప్రాంతంకి చేరాడు. ఏశావు తనను, తన భార్య పిల్లలను చంపుతాడేమో అనుకొని మనసులో చాలా భయపడ్డాడు. అందుకని తన గుంపును 2 భాగాలుగా వేరు చేశాడు. మొదటి గుంపులోని సేవకులకు బహుమతుల్ని పంపాడు. తాను కొంతమంది వెనుక ఉండిపోయారు. ఒకవేళ ఏశావు కోపముతో మొదట గుంపును చంపితే తన వెనుక నుండి పారిపోవచ్చు అనుకున్నాడు. తన వెంట ఉన్న భార్య, బిడ్డలను, దాసీలను కూడా రేవు దాటించాడు. తాను ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు దేవునికి దీనంగా మొరపెట్టుకున్నాడు. దేవా, నీవు ఆజ్ఞాపించిన విధంగానే నేను తిరిగి ఈ దేశానికి, నా బంధువుల దగ్గరికి నేను బయలుదేరాను. నీవు నన్ను బహుగా ఆశీర్వదించావు. నా సంతానాన్ని ఇసుక రేణువలే విస్తరింపచేస్తానని వాగ్దానం చేశావు. నేను వట్టి చేతులతో హారాను దేశానికి వెళ్ళాను. ఇప్పుడైతే ఎంతగానో ఆశీర్వదించబడి అపారమైన సంపదల చేత భార్య బిడ్డలతో దాసీలతో తిరిగి వస్తున్నాను. అయినను మా అన్న ఏశావుకు నేను భయపడుతున్నాను. నీవే నాకు దిక్కు ప్రభువా అని యాకోబు రాత్రంతా ఒంటరిగా ఉన్న యాకోబు నరు రూపంలో దేవదూతతో పెనుగులాడాడు. యాకోబు అతన్ని గట్టిగా పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను నేను పోనివ్వను అన్నాడు. అప్పుడు దేవదూత, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినావు కాబట్టి ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు, దేవునితో పోరాడినవాడు అని అన్నాడు. యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన స్థలం గనుక ఆ చోటికి పెనుయేలు అనగా దేవుని ముఖం అని పేరు పెట్టాడు. అప్పుడు సూర్యోదయమైంది. దేవుడు యాకోబుతో పెనుగులాడుతున్న సమయంలో అతని యొక్క తొడుగూట మీద కొట్టాడు గనుక ఉదయం యాకోబు కుంటుతూ నడిచాడు. అతడు పెనుయేలు నుండి ముందుకు సాగిపోయాడు. దూరం నుండి వస్తున్న ఏశావును చూశాడు. ఆయన ధైర్యంగా అందరికంటే ముందు నడుస్తున్నాడు. తన వెనుక భార్య, పిల్లలను, సేవకులను ఉంచాడు. ఏశావు తమ్ముణ్ణి సంతోషంగా ఎదుర్కొన్నాడు. ప్రేమతో కౌగిలించుకున్నాడు. వీళ్ళంతా ఎవరని అడిగాడు. నా భార్య, బిడ్డలు, దాసీలని చెప్పాడు. యాకోబు తన భార్యల దగ్గర ఉన్న అన్య దేవతల విగ్రహాలు షెకెము దగ్గర ఉన్న మస్తతి వృక్షం కింద పాతిపెట్టాడు. తరువాత బేతేలునికి వెళ్ళాడు. అక్కడ బెత్లెహేము ఎఫ్రతా వెళ్ళు మార్గంలో రాహేలు తన 2వ కుమారుడు బెన్యామీనును మరణించింది. తరువాత ఆమె 2వ కుమారుడు బెన్యామీనును కని ప్రసవించిన తర్వాత మరణించింది. తర్వాత యాకోబు హెబ్రోనులో వెళ్ళి తన తండ్రైన ఇస్సాకుతో కలిసి ఉండసాగాడు. యాకోబుకు 12 మంది కుమారులు కలిగారు. వారిలో రాహేలుకు పుట్టిన యోసేపు, బెన్యామీను అంటే ఇతనికి చాలా ఇష్టము. తక్కిన కుమారులు యోసేపును కొట్టి ఐగుప్తుకి వెళ్ళి ఇష్మాయేలీలకు అమ్మివేశారు. ఐగుప్తులో యోసేపు రాజు దయ పొంది గొప్ప అధికారిగా అయ్యాడు. కానానులో కరువు ఏర్పడిన సమయంలో యాకోబు తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులందరితో ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ 15 సంవత్సరాలు ఉన్నాడు. 14 సంవత్సరాలు అక్కడ బ్రతికాడు. యాకోబు కోరిక మేరకు అతని మృతదేహాన్ని కానాను దేశంలో మక్షిలా పొలంలో గుహలో అతని పితరుల సమాధుల దగ్గర పాతిపెట్టారు. ఆ పొలము అబ్రహాము తమ శాసనము కొరకై
కొని ఉంచి దాచి ఉంచారు. యాకోబు క్రైస్తవ విశ్వాసిగా ఉన్నాడు. మొదట దేవునికి మోసగాడుగా ఉన్నాడు. అయితే పెనియేలు అనుభవం తర్వాత ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. మనం కూడా పెనుగులాడి దేవునితో నడిచి ప్రార్థించి అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మనం కూడా యాకోబు వలె పెనుగులాడేటువంటి తత్వం కలిగి ఉండాలి. యాకోబు అందుకే మగసిరి కలిగిన నాయకుడిగా ఈ భూమి మీద విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకున్నవాడిగా దేవుని వైపు చూశాడు. మనం కూడా పెనుగులాడేటువంటి అనుభవం లేకుండా దేవుని వైపు చూద్దాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక.